వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా మే 21వ తేదీ కరెంట్ అఫైర్స్ని అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోటీ స్విమ్మింగ్ పూల్ ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ, భూటాన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోటీ స్విమ్మింగ్ పూల్ భూటాన్లో 2400 మీటర్ల ఎత్తులో ప్రారంభించబడింది. దౌత్య మరియు అధికారిక పాస్పోర్ట్లను వీసా మినహాయింపులపై భారతదేశంతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సి, మొల్డోవా. దౌత్య మరియు అధికారిక పాస్పోర్ట్లను వీసా మినహాయింపులపై మొల్డోవా భారతదేశంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. విప్రో యొక్క ఏపీఎంఈఏ స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్ యొక్క సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, వినయ్ పిరాకే. విప్రో యొక్క ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా వ్యూహాత్మక మార్కెట్ యూనిట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా వినయ్ పిరాకే నియమితులయ్యారు. 2025 నాటికి త్రిపురలో మొదటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎక్కడ సిద్ధంగా ఉంటుంది? ఆన్సర్ సి, నర్సింగఢ్. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ ఫిబ్రవరి 2025 నాటికి పశ్చిమ త్రిపుర జిల్లాలో ఉన్నటువంటి నర్సింగఢ్లో త్రిపుర యొక్క మొదటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను ప్రారంభించుచున్నట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ద హానర్ ద్వారా గుర్తించబడిన భారతదేశంలో ఎత్తైన సొరంగం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ డి, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న సెలా టన్నెల్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ద హానర్ ద్వారా భారతదేశంలోని ఎత్తైన సొరంగంగా గుర్తించబడింది. మేఘాలయలో మొదటి మహిళా పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, ఇదాసీసా నోంగ్రాంగ్. మేఘాలయలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ అయిన మొదటి మహిళగా ఇదాసీసా నోంగ్రాంగ్ నియమితులయ్యారు. ఇటీవల ర్యాంకింగ్స్లో భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ సి, ఐఐఎం అహ్మదాబాద్. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఐఐఎం అహ్మదాబాద్ భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో అగ్రస్థానాన్ని పొందింది. అంతేకాకుండా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 410వ ర్యాంకుని సాధించింది. జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని ఏ తేదీని నిర్వహిస్తారు? ఆన్సర్ బి, మే 17. జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని ఏటా మే 17వ తేదీని జరుపుకుంటారు. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశానికి అధ్యక్షునిగా ఉన్నారు? ఆన్సర్ బి, ఇరాన్. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఇరాన్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల విలియం లై చింగ్ టే ఏ దేశానికి కొత్త అధ్యక్షునిగా మారారు? ఆన్సర్ బి, తైవాన్. ఇటీవల విలియం లై చింగ్ టే తైవాన్ దేశానికి కొత్త అధ్యక్షునిగా మారారు. ఇటీవలే ఎలార్డో కప్ 2024లో బంగారు పథకాన్ని గెలుచుకున్న నిఖిత్ జరీన్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ సి, బాక్సింగ్. ఇటీవలే ఎలార్డో కప్ 2024లో బంగారు పథకాన్ని గెలుచుకున్న నిఖిత్ జరీన్ బాక్సింగ్ క్రీడకు చెందినది. క్వశ్చన్ ఆఫ్ ద డే: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోటీ స్విమ్మింగ్ పూల్ ఏ దేశంలో ప్రారంభించబడింది? మీ యొక్క ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.